డీటెయిల్స్లోకి వెళ్తే వైసీపీ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా టీడీపీ బాట పడుతున్నారు. తాజాగా సొంత జిల్లాలో జగన్ కు మరో షాక్ తగిలింది. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో జయరాములు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు 4 టీడీపీలో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరడంతో మొత్తం సైకిల్ ఎక్కిన ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. బద్వేల్ నియోజకవర్గం జిల్లాలోనే అత్యంత వెనుకబడి ఉంది. ఖచ్చితంగా నా ఏరియా వాసులకు, నా జిల్లా వాసులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజీనామా చేసి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. నా జన్మభూమి గడ్డ మీద నేను కొంత సేవ చేసి ఏరియాను బాగు చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో పార్టీలోకి రావడం జరిగింది. కడప జిల్లాలో మరి వాళ్ళ సొంత జిల్లాలోనే పార్టీలోని ఎమ్మెల్యేలని నిలుపుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూలుస్తానంటాం. ఇవాళ సొంత కుటుంబ సభ్యులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఆక్షేపిస్తా ఉన్నారు, దీన్ని ఒప్పుకోవట్లేదు. ఇవాళ ఎంతో ముందుకు తీసుకెళ్దాం అనుకునేటప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా, ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తా, రేపే ముఖ్యమంత్రి అవుతా, పట్టిసీమకు వ్యతిరేకం, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం, నీటి ప్రాజెక్టులు వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం అంటే ఏ ఎమ్మెల్యేలు ఎందుకుంటారండి? ఎందుకుంటారు? జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని పడగొడతానన్నందుకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని నారా లోకేష్ అన్నారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న లోకేష్ ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలంటూ జగన్ కు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరతామంటున్న బద్వేల్ ఎమ్మెల్యే జయరాములతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్.